ఓం శ్రీ గురుభ్యో నమ దేవ్యో నమ ఋషిభ్యో నమ. సర్వదేవీ దేవతలకి గురువులకి పాద పద్మాలకి నమస్కారం. నా కన్న తల్లిదండ్రుల పాద పద్మాలకు నమస్కారం. శుభోదయం. ప్రేమ సాయితో లక్ష్మి. ఏమండి, ఇదిగో ఈ పేజీ బాగుంటుంది, చదవండి. ఇంద్రియాల పగ్గాలు బాబాకు అప్పగించుదాం. సర్వము తానే అనని బాధ్యత మొత్తం బాబా మీద పెడదామండి. ఆ బాబానే అన్నీ చూసుకుంటాడు. మనం చేసే పనులు మనం చేయాలండి. పని చేసి ఫలితం ఆశించకూడదు అంటారు కదండి. మనకు ఏదైతే భగవంతుడు ఇవ్వాలనుకుంటాడో అదే ఇస్తాడండి. మనం ఆశపడ్డంత మాత్రాన అదేమీ రాదు. మనదైతే మనం విసిరేసినది కూడా మన దగ్గరికి వస్తుందని చెప్పాడండి భగవంతుడు. మంది కాంది ఎంత పట్టుకున్నా ఆగదు, అది పోతుంది అన్నాడు. అది సత్యమండి, అది నిజము. బాబాకు దక్షిణ అంటే చాలా ఇష్టం అండి. మన పాపాలను కడిగేస్తాడు. దక్షిణ ఇవ్వండి అంటే ఒక 10 రూపాయలు అట్లా ఎవరికో మీకు తెలిసిన వాళ్ళు ఎట్నే అడుక్కునే వాళ్ళకో, లేకపోతే గుళ్ళో పోయినప్పుడు అట్లా గురువారం తీయడము అట్లా చేసి బాబాకి దక్షిణ ఇస్తే బాబా మన పాపాలన్నీ కడిగేస్తారండి. అందుకని బాబాకు దక్షిణ తీసుకొని పాపాలను కడిగేయటం ఇష్టం కాబట్టి మనము దక్షిణ ఇద్దామండి. ఓం సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సర్వేజన సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓం శ్రీ గురుభ్యో నమ దేవ్యో నమ ఋషిభ్యో నమ. సర్వదేవీ దేవతలకి గురువులకి పాద పద్మాలకి నమస్కారం. నా కన్న తల్లిదండ్రుల పాద పద్మాలకు నమస్కారం. శుభోదయం. ప్రేమ సాయితో లక్ష్మి. ఏమండి, ఇదిగో ఈ పేజీ బాగుంటుంది, చదవండి. ఇంద్రియాల పగ్గాలు బాబాకు అప్పగించుదాం. సర్వము తానే అనని బాధ్యత మొత్తం బాబా మీద పెడదామండి. ఆ బాబానే అన్నీ చూసుకుంటాడు. మనం చేసే పనులు మనం చేయాలండి. పని చేసి ఫలితం ఆశించకూడదు అంటారు కదండి. మనకు ఏదైతే భగవంతుడు ఇవ్వాలనుకుంటాడో అదే ఇస్తాడండి. మనం ఆశపడ్డంత మాత్రాన అదేమీ రాదు. మనదైతే మనం విసిరేసినది కూడా మన దగ్గరికి వస్తుందని చెప్పాడండి భగవంతుడు. మంది కాంది ఎంత పట్టుకున్నా ఆగదు, అది పోతుంది అన్నాడు. అది సత్యమండి, అది నిజము. బాబాకు దక్షిణ అంటే చాలా